అనాథ బాలికకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. స్వయంగా రంగంలోకి దిగి దుర్గకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తే రోడ్ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనకథ గురించి సమాచారం మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రులు ఉండటానికి ఇల్లు లేక చిన్నారి పడుతున్న కష్టం ఆయన హృదయాన్ని కలిచివేసింది. ఎవరైనా ఆ చిన్నారికి అండగా నిలవాలని మంత్రి భావించారు. స్వయంగా రంగంలోకి దిగి దుర్గకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. తానూర్ మండల తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సామిద్ ద్వారా తన తనయుడి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు చిన్నారి తాను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని, అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లయ్యేంత వరకు అండగా ఉంటానని దుర్గకు మాటిచ్చారు. చిన్నారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధైర్యపడవద్దని, తాను ఉన్నానని భరోసా కల్పించారు. ప్రతి నెల ఖర్చుల కోసం పంపుతారని, ఉండటానికి ఇల్లు కూడా కట్టిస్తారని హామీ ఇచ్చారు. త్వరలో పాపను కలుస్తారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమాని స్థానిక నాయకులు సతీష్ రెడ్డి, చిన్నారెడ్డి, కొట్టె కృష్ణ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ మధు పటేల్, దేవదాసు పాల్గొన్నారు. ఏమైంది మీ అమ్మకి? ఏమైంది? బాధపడదు కదా, ఆయన కూడా లేడు కదా. ఇప్పుడు పైసలు పంపించిన బ్యాంకులు వేసుకో, మంచిగా చదివిస్తా, మంచిగా చదువుకో. అక్కడే అక్కడ ఏమైనా ఉండే ఎంఆర్ఓ చెప్పు. ఎంఆర్ఓ నాకు చెప్తే నీకు ఏమైనా కావాలంటే తర్వాత మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తా నీకు. మళ్ళా ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు.